ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాకంబరి అవతారం గురించి తెలుసుకుందాం. శ్రీ లక్ష్మి క్షీరసాగరంలో జన్మించినట్లు, పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మించినట్లు, అంతకు ముందు జన్మలో ఆమె దక్షిణ పుత్రిక అయిన సతీదేవిగా ప్రభవించినట్లు పురాణాల్లో చెప్పడం అయింది. భక్తులు తాము భక్తి శ్రద్ధలతో ఏ స్త్రీ దేవతనైనా జగన్మాతగానే భావిస్తూ సేవిస్తూ ఉంటారు. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు జగత్తుకు మాతాపితరులుగా పార్వతీ పరమేశ్వరుల్ని వర్ణించాడు. జగన్మాత శాకంబరిగా ఆవిర్భవించినటువంటి నేపథ్యం పరిశీలిద్దాం. దుర్గముడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు. మునులు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్నారు. వాటి ద్వారా అందిన హవిస్సుతో దేవతలకు అమోఘమైన శక్తి వస్తోంది. అందువల్లే వారు రాక్షసుల్ని నిర్జించగలుగుతున్నారు. కాబట్టి దేవతల్ని ఓడించాలంటే వారి శక్తిని తగ్గించాలి. అలా జరగాలంటే యజ్ఞ యాగాదులు అందకూడదు. ఇదంతా జరగాలంటే వేద విజ్ఞానం అంతా తమకు అధీనం కావాలి. అప్పుడు దేవతల శక్తి క్షీణిస్తుందని ఈ దుర్గముని యొక్క ఆలోచన. ఆ కోరికతోనే అతడు కేవలం గాలి మాత్రమే తీసుకుంటూ 1000 సంవత్సరాల ఘోరమైన తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై, స్వామి, వేదాలన్నీ నా దగ్గరే ఉండాలి, మంత్రాలన్నీ నాకు అధీనం కావాలి, దేవతల్ని ఓడించే శక్తి కావాలి అంటూ వరాలను అర్థిస్తాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అంటూ వరాలిచ్చి అంతర్ధానం చెందాడు. వరప్రభావంతో ముల్లోకాల్లోని బ్రాహ్మణులు వేద మంత్రాలను మర్చిపోయారు. దీంతో వేద విహిత కర్మలన్నీ ఆగిపోయాయి. యజ్ఞ యాగాదులు ఊసేలేదు. దేవతలకి యజ్ఞ హవిర్భాగాలు అందటం లేదు. ఫలితంగా దేవతలు నిర్వీర్యులయ్యారు. ఈ ప్రభావం దేవతలతో పాటు మానవులు కూడా అనుభవించాల్సి వచ్చింది. యజ్ఞాలు లేకపోవడంతో వానలు కురవలేదు, పంటలు పండలేదు, లోకమంతా దుర్భిక్షం తాండవించడం మొదలైంది. తినడానికి కనీసం తిండి లేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. లోకమంతా ఇలా ఆవేదన చెందుతూ ఉండడంతో దుర్గముడు ఇదే అదనుగా భావించి దేవలోకాన్ని వశపరుచుకున్నాడు. దుర్గముడి ఆగడాలు మరింత పెరిగాయి. రాక్షసుడి బాధలు తట్టుకోలేని మునులు దేవతలు సుమేరు పర్వత శిఖరాన్ని చేరుకుని జగన్మాతను ప్రార్థించారు. తమ దీనస్థితిని విన్నవించుకుంటూ తమను ఉద్ధరించమని ప్రార్థించారు. మునులు దేవతలు చేసిన స్తోత్రాలకు దేవి ప్రసన్నురాలైంది. ప్రకృతిలోని ప్రతి అణువు జగన్మాత స్వరూపమే. ఆమె ప్రకృతి స్వరూపిణి. గాలి, నీరు, చెట్టు ఒకటేమిటి, చివరకు మన నిత్య భోజనంలో ప్రధానమైన కూరలతో సహా అన్నీ ఆ తల్లి దయ వల్ల లభించేవే. తన బిడ్డల వంటి భక్తులను క్షుద్బాధను తీర్చడానికి ఆ తల్లి తానే స్వయంగా అన్ని రకాల కూరగాయలను ఆభరణాలుగా ధరించి శతాక్షిగా అవతరించింది. ప్రజలకి స్వాంతన చేకూర్చింది. అందుకనే ఆ తల్లి శాకంబరిగా భక్తుల నీరాజనాల్ని అందుకుంటోంది. ఒక చేతిలో బాణం, మరో చేతిలో కమలం, మూడో చేతిలో సారవంతంగా తినగానే పుష్టినిచ్చే కందమూలాలు, ఫలాలు, ఆకుకూరలు, పండ్లు, నాలుగో చేతిలో ధనస్సు ధరించి జగన్మాత ప్రత్యక్షమైంది. సర్వాతీతురాలైనప్పటికీ తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి ఆమె చెలించింది. ఆమె కన్నులు మరుక్షణంలో చెమర్చాయి. ఈ కన్నీటి బిందువులు అమ్మ చెక్కిళ్ళ మీదుగా భూమిని చేరాయి. ఆ కన్నీటి బిందువుల పరంపర నదులు, సరస్సుల్లోకి చేరాయి. ఫలితంగా నదులన్నీ తిరిగి పూర్వకళను సంతరించుకున్నాయి. ఆ నీటిని తాగిన ప్రజల్లో నూతన చైతన్యం కలిగింది. తల్లి, నీకు మా నమస్కారాలు. అనంతమైన కన్నులు కలిగిన రూపంతో శతాక్షిగా అవతరించి మమ్మల్ని అనుగ్రహించావు అమ్మా. మా మీద దయ కురిపించి వేదాలను మాకు తిరిగి ప్రసాదించు అంటూ ప్రజలు, దేవతలు ఏకకంఠంతో మహేశ్వరిని వేడుకుంటారు. భక్తుల ప్రార్థనలతో సంతుష్టురాలైన జగదాంబ
తాను ధరించిన సకల శాఖలను వారికి అనుగ్రహించింది. దీంతో ప్రజల ఆకలి దప్పులు తీరాయి. శాఖలను ధరించి స్వయంగా సకల లోకాలకు శాఖలను ప్రసాదించిన ఆ రూపంలో జగన్మాత శాకంబరిగా లోకాలకి ఆరాధ్యమైంది. ఈ శాకంబరి అవతారంలోనే మనకు సందేశం ఇస్తుంది అమ్మ. జగన్మాత ధరించిన శాకంబరి అవతారం ఎన్నో సందేశాలను మనకు అందిస్తుంది. ఈ అవతార ఆవిర్భావంలో మొదటి సందేశం ఏంటంటే వేద పరిరక్షణ. ఎప్పుడైతే వేదాలు రాక్షసుల చేతికి చిక్కాయో అప్పుడు లోకమంతా వేదానికి దూరమైంది. ఎప్పుడు వేదాలు లోకానికి దూరమయ్యాయో ఆ క్షణం నుంచి లోకమంతా దుర్భిక్ష పరిస్థితులకు లోనైంది. వేదం అంటే కేవలం మంత్రం మాత్రం కాదు, వ్యక్తి జీవన విధానం. నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు మనిషి చేయాల్సిన కర్తవ్యాన్ని వేదం బోధిస్తుంది. అజ్ఞానిగా ఉన్న మనిషికి వైజ్ఞానిక మార్గాన్ని చూపిస్తుంది. అజ్ఞానిగా ఉన్న మనిషి జ్ఞానాన్ని, జ్ఞానస్వరూపుడైన దైవాన్ని తెలుసుకోవడమే వేదం. ఎప్పుడైతే మనిషి దైవాన్ని తెలుసుకోలేడో అప్పుడు అతడి మిగిలేది దుర్భిక్షమే. దుర్గముడు వరం పొందిన ఘట్టం మనకు తెలియజేస్తుంది. ఇది వేదాన్ని దూరం చేసుకుంటే పోయేది మంత్రం మాత్రమే కాదు, ఆ మంత్రాల వెనుకున్న దాగి ఉన్న మంత్రశక్తి, ఆ అక్షరాల వెనుక అంతర్లీనంగా దాగి ఉండి మనకి అస్తిత్వాన్ని కలిగించే సంస్కృతి. ఎప్పుడైతే సమాజం సంస్కృతి దూరం అవుతుందో అప్పుడు మిగిలేది క్షామమే. కాబట్టి వేద పరిరక్షణ, వేద సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యాలు కావాలని శాకంబరి అవతారం తన తొలి సందేశాన్ని ఇస్తుంది. రెండో సందేశం ఏంటంటే ప్రకృతి సంరక్షణ. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి అనటం, ఆమెను పూజించటం వెనక ఉన్న ఆంతరార్థం మనిషిని ప్రకృతి పరిరక్షణ దిశగా చైతన్యవంతుని చేయటమే. మనిషి ప్రకృతిని ఆశ్రయించాలి కానీ ఆక్రమించకూడదు. ఎప్పుడైతే మనిషి హద్దులు మీరి ప్రవర్తించి ప్రకృతిని తన వశం చేసుకోవాలనే విపరీత ఆలోచన చేస్తాడో అప్పుడు మిగిలేది క్షామమే. తిరిగి ఆ ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత అనుగ్రహిస్తే తప్ప ప్రకృతి ఫలాల్ని మనం అందుకోలేం. విజ్ఞానం మన పునాదుల్ని మరింత దృఢం చేసేదిగా ఉండాలి కానీ మూలాల్ని కదిలించేదిగా ఉండకూడదు. ఇలా చేయటం కూర్చున్న చెట్టు కొమ్మను నరకడమే అవుతుంది. కాబట్టి ప్రకృతిని సంరక్షించుకోవటమే మన ప్రధాన బాధ్యతల్లో ఒకటి కావాలని శాకంబరీదేవి మనకు అందిస్తున్న సందేశం. ఈ దిశగా తక్షణమే మనం ఆచరణ ప్రారంభించాలి. కాబట్టి ప్రకృతిని మనం సంరక్షించాలి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి ఉద్యానవనంగా తయారు చేసి ప్రకృతిని మనం రక్షిస్తే అది మనని రక్షిస్తుంది. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.